వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపడం లేదు. కొందరు నీళ్లు లిఫ్ట్ చేయాలని డ్రామాలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శ. కరీంనగర్లో ఈ నెల 14న BRS BC కథనబేరీ. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసే వరకు జిల్లాల వారీగా కథనబేరీలు నిర్వహిస్తామని మాజీ మంత్రుల వెల్లడి. గంజాయి రవాణా చేస్తున్న యువకులను పట్టుకున్న పోలీసులు. పెద్దపల్లి జిల్లా మంతనిలో 5గురిని పట్టుకున్న పోలీసులు. ఇందులో 2 మైనర్లు కాగా 3 యువకులు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ విషయంలో త్వరలోని తీపి కబురు వింటారని కరీంనగర్లోని TNGOల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులకు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. విద్యార్థులు ఆరోగ్యంతోనే దేశ భవిష్యత్తు ఆధారపడిందని ధర్మపురిలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. మంత్రి లక్ష్మణ్ కుమార్. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలని కొందరు డ్రామాలు చేస్తున్నారని రాష్ట్ర IT పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. కరీంనగర్లో 2 కోట్లతో సూడా కమర్షియల్ కాంప్లెక్స్కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. మానేర్ రివర్ ఫ్రంట్ పనులపై త్వరలో సమీక్ష నిర్వహించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. ఏ నగరంలో లేని విధంగా స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొందరు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు లిఫ్ట్ చేయాలని డ్రామాలు చేస్తున్న ఆనాడు నాణ్యతతో కూడిన డ్యామ్ నిర్మించాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయినప్పటికీ ఎందుకు మాట్లాడలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్పై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం దృష్టి పెట్టిందని, విచారణలో అన్ని విషయాలను బయటకు వస్తాయని, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా భవిష్యత్తులో అలా జరగకుండా చూస్తామన్నారు. బీజేపీ వాళ్ళని అడుగుతున్నా వాళ్ళు చేసింది ఏమిటని ప్రశ్నించారు. బీజేపీలో BRSలో ఒప్పందంతో నడుస్తున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మించినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు అడ్డుకోలేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు. కమిషన్ వేశామని, రాజ్యాంగ వ్యవస్థలపై మాకు నమ్మకం ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు, బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకైనా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించామని తెలిపారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 42% బీసీలకు రిజర్వేషన్ బిల్లు అమలు చేసి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీల పట్ల BRS బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నిరసన ధర్నాకు ఎందుకు మద్దతు పలకలేదని ప్రశ్నించారు. TRS 10 ఏళ్లు అధికారంలో ఏనాడు మాట్లాడినా TRS నేతలు ఎప్పుడు మాట్లాడితే ఓబీసీలు నమ్ముతారా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం స్పీకర్దేనని స్పష్టం చేశారు. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న పట్టణానికి సంబంధించిన ఈ సుడా ఆఫీస్ ఒక కమర్షియల్ బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రాంతవాసులకు, ఈ సుడా ప్రాంతంలో ఉన్న వాసులకు కానీ పట్టణంలో ఉన్న వాసులకు కూడా అందుబాటులో అధికార యంత్రాంగం ఉండాలనే ఆలోచనతో అన్ని అంగుళాలతో కూడుకున్న ఒక బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని 2 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద నిర్మాణ కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. కరీంనగర్ పట్టణం ఇక్కడ ఈ ప్రాంత వాసులకు కూడా మంచినీరు, డ్రైనేజ్, రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంకా మెరుగైన రీతిలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కరీంనగర్లో ఈ నెల 14న నిర్వహించే BC కథనబేరీతో మొదలైన రాష్ట్ర వ్యాప్తంగా BC సదస్సులు నిర్వహిస్తున్నామని BRSకు చెందిన మాజీ మంత్రులకు స్పష్టం చేశారు. కరీంనగర్లో ఈ నెల 14న జరిగే BC కథనబేరీ ఏర్పాట్లను మాజీ మంత్రులు తలసాని శ్రీధర్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మండలిలో BRLP నేత మధుసూదన్ రావు, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పరిశీలించారు. సభావేదిక, ఆర్ట్స్ కళాశాల మైదానం, పూలే గ్రౌండ్ను పరిశీలించి ఏర్పాట్లపై పార్టీ నేతలతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ BC సభకు KTR హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చిందని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్లకు కల్పిస్తామని హామీ ఇచ్చి హర్రీబర్రీగా అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపారని విమర్శించారు. తీర్మానం చేశాక 9వ షెడ్యూల్ పెట్టాలని, అందుకు కృషి చేయకుండా ఢిల్లీలో 3 రోజులు ఉండి రాష్ట్రపతి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా అడగలేదన్నారు.
3 రోజులు ఢిల్లీలో ఉండి ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 100 మంది ఎంపీలు ఏ ఒక్కరు పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల గురించి అడగటం లేదని, కాంగ్రెస్ చేసేది బూటకమని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి తాపత్రయపడుతున్నారే తప్ప బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టి అందరికీ మేల్కొల్పాలని కరీంనగర్లో బీసీ కథనబేరీ నిర్వహిస్తున్నామని, బీసీ కథనబేరీ ప్రతి జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ చట్టపరంగా కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జీవో ఆర్డినెన్స్ ఇచ్చామని బీసీ రిజర్వేషన్లకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టే ప్రయత్నం చేయకండని సూచించారు. బీసీ జనాభా ప్రతిపాదికన మంత్రివర్గంలో మరో 5 బీసీలకు స్థానం కల్పించాలని, ఆర్టీసీ చైర్మన్తో పాటు హైదరాబాద్ మేయర్ పదవి బీసీలకు కేటాయించాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా వెనుకబడిన కులాల పెట్టిన బిడ్డలం. మేము భావి తరానికి ఒక బంగారు భవిష్యత్తు అందించాలి, ఒక తపన మా మీద బాధ్యత ఉన్నది. ఈరోజు ఈ యొక్క సమావేశం కరీంనగర్లో జరగబోయే సమావేశానికి బహిరంగ సభకు కథనబేరీ బీసీ కథనబేరీ అనే నామకరణం చేయడం జరిగింది. మేము ఈ బీసీ కథనబేరీ ద్వారా సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం. ఒకటి, ఆగస్టు 5, ఆగస్టు 6, ఆగస్టు 7లో 3 రోజులు మీరు ధర్నా చేశారు. ఏం సాధించిర్రో ప్రజలకు చెప్పాలి. 8వ తారీఖు మళ్ళీ హైదరాబాద్లో చేరింది అందరు కలిసి. 5, 6, 7 తారీఖులో మీరు ఏం సాధించిర్రో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి, వెనుకబడిన కులాలకు చెప్పాలి. గంజాయి రవాణా చేస్తున్న యువకులను పోలీసులు పట్టుకున్నారు. వివరాలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా మంథనిలో గంజాయి తరలిస్తున్న 5 పట్టుకున్న పోలీసులు. ఇందులో 2 మైనర్లు కాగా 3 యువకులు. మహారాష్ట్రలోని సిర్వంచ నుంచి 3 యువకులు, మంథనికి చెందిన మరో 2 మైనర్ యువకులను ప్రోత్సహించి గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మంథని మండలం ఎక్లాస్పూర్ గాడిదల గండి గుట్టపై మాటు వేసి ద్విచక్ర వాహనంపై 2.23 కిలోల గంజాయిని తరలిస్తుండగా మైనర్ బాలులను పట్టుకొని విచారించగా గంజాయి ముఠా గుట్టు రట్టయింది. వారి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం, 2 కత్తులు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఈ సందర్భంగా గోదావరికని ఏసీపీ రమేష్ మాట్లాడుతూ, ఈ కేసులో మైనర్లు మరణ ఆయుధాలతో అక్రమ గంజాయి రవాణా చేయటం కొత్తగా ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలపై రోజుల్లో కొన్ని నిమిషాలైనా పిల్లల కోసం కేటాయించి వారిని అదుపులో ఉంచుకోవాలని, లేని ఏడల పిల్లల ప్రవర్తనపై తమకు సమాచారం అందిస్తే ఆ పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించి చెడు అలవాట్లకు దూరంగా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని పిలుపునిచ్చారు. రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ గోదావరికని సబ్ డివిజన్ లోపల పూర్తి స్థాయిలో ఈ గాంజా మరియు ఇతర మత్తు పదార్థాలను కంట్రోల్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు కొందరి మీద నిఘా పెట్టడంతో ఈరోజు మంత్రి ఎస్ఐ ఒక 3 వ్యక్తులను గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఆ 3 వ్యక్తులు ఒక 2 మైనర్ బాలులను ప్రోత్సహించి మహారాష్ట్రకు పంపించి వాళ్ళతోటి గంజాయి తెప్పించి ఇక్కడ దాన్ని మిగతా వ్యక్తులకు సప్లై చేస్తున్నారు. ఆ క్రమం లోపల ఆ 2 మైనర్ బాలులను ఒక 3 వ్యక్తులను కూడా మేము పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మైనర్ బాలురు కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పడానికి లేదు. చట్టపరంగా వాళ్ళకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం తప్ప వాళ్ళ పేర్లు బయటకు చెప్పడం జరగదు. ఈ 3 వ్యక్తుల నుండి దాదాపు 2.5 కేజీల గాంజాయి, ఒక 2 కత్తులు, 3 సెల్ ఫోన్లు, ఒక బైక్ కూడా మేము స్వాధీనం చేసుకొని ఈరోజు వాళ్ళని కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈ వ్యక్తులను మేము ఇంట్రాగేట్ చేయడంతో దాదాపు ఈ చుట్టుపక్కల మంతని ప్రాంతం లోపల ఇంకొక 20 మంది వరకు వాళ్ళ పేర్లు పొటెన్షియల్ ఎవరెవరైతే పూర్తి స్థాయిలో గంజాయి తెప్పించి ఇతరులకు అలవాటు చేసి వాళ్ళతో కలిసి తాగి ఎవరెవరికైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఇంకొక 15 నుంచి 20 మంది వరకు మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ విషయంలో త్వరలోనే తీపి కబురు వింటారని ఉద్యోగులకు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. కరీంనగర్లో టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఒంటెల రవీందర్ రెడ్డి, నాగుల నరసింహస్వామి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. పదవి విరమణ పొందిన ఉద్యోగుల బెనిఫిట్ అందడంతో ఆలస్యం జరగడం, హౌస్ బిల్డింగ్ లోన్స్, జీపీఎఫ్ లోన్, టీఏ బిల్లులు, జీఎల్ఐ బిల్లులు, వైద్య ఖర్చుల బిల్లులు వంటి చెల్లింపులు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం కంట్రిబ్యూషన్ ఆధారిత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను త్వరితగతిన రూపొందించి అమలు చేయడం అవసరమని సంఘం నాయకులు సూచించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు త్వరలోనే తీపి కబురు వింటామని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంతోనే దేశ భవిష్యత్తు ఆధారపడిందని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా ప్రజల సంక్షేమం కొరకేనని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం కొరకు అందజేస్తున్న నులిపురుగుల నివారణ మాత్రలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని, ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయని, ఎలాంటి అపోహాలు లేకుండా నిబంధనల ప్రకారం మాత్రలు వేయాలని హెల్త్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా డిఎంఎన్హెచ్ఓ ప్రమోద్, ఓసీడీపీఓ వాణిశ్రీ, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ నులిపురుగుల నివారణ సంబంధించిన ఏదైతే టాబ్లెట్స్ ఉన్నాయో పిల్లలకు అవేర్నెస్ తీసుకొచ్చి సుమారు 2 లక్షల పైచీలకు ఈ జిల్లాలో వివిధ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ కానీ, హై స్కూల్స్ కానీ పిల్లలందరూ కూడా మనం ఆ రోజు ఆ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం, మీరు రావాలని చెప్పి అడిగితే నేను తప్పకుండా వస్తానని చెప్పేసి, ఎందుకంటే పిల్లల యొక్క ఆరోగ్యం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లల ఆరోగ్యం ఉన్నప్పుడే కష్టపడి చదవగలుగుతారు. మరి ఆ విధంగా ఆరోగ్యపరంగా ప్రత్యేకంగా దృష్టి పెడుతూ, అదేవిధంగా భోజన పరంగా కూడా మనం కూడా ప్రభుత్వ పరంగా అన్ని విధాలు కూడా దృష్టి పెట్టి 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన వారందరికీ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సూచించారు. సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని సుభాష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిల్లా అధికారులతో కలిసి పాఠశాలకు చెందిన బాలబాలికలకు నులిపురుగుల నిర్మూలన కోసం ఆల్ఫండేజోలా మాత్రలు వేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పుట్టిన పిల్లల నుండి 19 వయసు గల కలిగిన బాలబాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని సూచించారు. ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరికీ ఆల్ఫెండజోల్ మాత్రలు వేసేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలలో పిల్లలకు ఈ మాత్రలు వేసుకునే పగడ్బందీ పర్యవేక్షణ చేయాలని విద్య, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఎవరైనా తప్పిపోతే మళ్ళీ విడతగా చేపట్టే కార్యక్రమంలో తప్పనిసరిగా వారికి ఆల్ఫెండజోల్ మాత్రలు వేసేలా చూడాలని, ఈ కార్యక్రమంలో 100% విజయవంతమయ్యేలా వైద్య, విద్యాశాఖతో పాటు ఐసీడీఎస్, సంక్షేమ శాఖల అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి, ఆగస్టు మాసాల్లో ఈ 2 పర్యాయాలు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తుందని తెలిపారు. ఈ మాత్ర వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. కాగా విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని, ఆహార పదార్థాలు తినే ముందు చేతులను చక్కగా శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఇతర వైద్య అధికారులు, సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. చింతకుంటలో గురుకుల పాఠశాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కరీంనగర్ సమీపంలోని చింతకుంట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల పరిసరాలను మంత్రి పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులు నాణ్యమైన భోజనంతో పాటు ఉత్తమ విద్యను అందించాలని టీచర్లను ఆదేశించారు. భోజన నాణ్యత పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి గురుకుల పాఠశాల, సంక్షేమ హాస్టల్లో సమస్యలు లేకుండా ప్రభుత్వ చర్యలు చేపడుతుందని తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు అధికారులు సహకరించాలని కోరారు. విధి నిర్వహణలో సంక్షేమ హాస్టల్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపురిలో శ్రావణ మాసం సందడితో పాటు వన్యప్రాణులు, వలస పక్షుల సంచారం ఆసక్తిని కలిగిస్తోంది. వారం క్రితం మొసళ్ళు, ఆ తర్వాత నెమలి, నిన్న చిరుత సంచారం, నేడు వలస కొంగలు ధర్మపురి క్షేత్రంలో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని ఇక్కడ స్థల పురాణంలో చెప్పబడింది. అందుకే భక్తులు ధర్మపురి దర్శనానికి వస్తుంటారు. జంతు జాతులు సైతం ధర్మపురికి వస్తే యమపురి ఉండదు, పుణ్యం వస్తుందని అనుకున్నాయేమో. మనుషులే కాదు, ఈ శ్రావణ మాసంలో భక్తులతో పాటు వన్యప్రాణులు, వలస పక్షులు నరసింహ క్షేత్రంలోని దర్శనమిస్తున్నాయి. కొన్ని కనువిందు చేస్తుంటే మరికొన్ని కలకలం సృష్టిస్తున్నాయి. శ్రావణ మాసంలో గోదావరి నదిలో మొసలి 2 సార్లు ప్రత్యక్షమైనట్లు వీడియోలు వైరల్ కావటం, తదనంతరం జాతీయ పక్షి నెమలి క్షేత్రంలో ఓ వీధిలో 5 రోజులు సందడి చేయడం, 2 రోజుల క్రితం శివారులో చిరుత సంచారం వ్యవసాయదారులు చూడటం, దీనిని ఫారెస్ట్ అధికారులు ధృవీకరించడం, గోదావరి నదిలో గత సంవత్సరం సందడి చేసిన వలస పక్షుల వల్ల కొంగలు ఈ సంవత్సరం మళ్లీ తిరిగి రావటం చూస్తుంటే శ్రావణ మాసంలో వన్యప్రాణులు, వలస పక్షులు సైతం పుణ్యం కూడా కూడగట్టుకోవడానికి వస్తున్నాయేమో అని జనం తమాషాగా చర్చించుకుంటున్నారు. ఇక్కడ ధర్మపురి శివారులో పోచంపంపు ఏరియాలో
రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజలు నిన్న ఉన్నతాధికారులకు ఫోన్ చేశారంట. చిరుతపులి సంచరిస్తున్నట్లు వారు చూసినట్టు ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఇప్పుడు ఇవాళ ఉదయం ఈ మోకా మీదకి వచ్చి చూడగా దాని పగ్ మార్క్స్, దాని ఖాళీ వేళ్ళ ముద్రల్ని మేము మెజర్మెంట్ తీసుకున్నాం. మేము ఇప్పుడు తీసుకొని మేము ఇది చిరుతపులిగా మేము భావిస్తున్నాము. ఇక్కడ రైతులు ప్రజలు చుట్టుపక్కల ఊరు ధర్మపురి, నాగారం, కమలాపూర్, రామాయపల్లె ప్రజలు దయచేసి అప్రమత్తంగా ఉండగలరు. ఎవరు వెళ్ళినా కూడా పొలం పనులకు వచ్చేవాళ్ళు గుంపులుగానే ఇక్కడ పనిచేయాల్సిందిగా వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న ఓట్ల అవకతవకలపై దర్యాప్తు జరిపించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈవీఎం మిషన్ల మోసానికి నేను బాధ్యున్నేనని వెల్లడి. కేంద్ర ఎన్నికల కమిషన్ మోడీ ఆధీనంలో పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. 2014 ముందు స్వాతంత్రంగా పనిచేస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. ఈవీఎం మిషన్ల మోసానికి నేను బాధ్యున్నేనని తెలిపారు. 2018లో 3,000 పై చిలుకు ఓట్లతో గెలిచిన తాను చివరి నిమిషంలో 440 ఓట్ల తేడాతో ఓడినట్లు ప్రకటించారని చెప్పారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల తాళం చెవి కలెక్టర్ దగ్గర ఉండాలి, కానీ పోయిందని సమాచారం ఇచ్చారని తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను సుమోటో స్వీకరించి కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ఎన్నికలకు భయపడదని, ప్రజల అభిప్రాయం మేరకే పనిచేస్తుందని స్పష్టం చేశారు. బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, దాని మీద పూర్తి ఎంక్వైరీ జరిపించి ఈ ఎంక్వైరీలో కూడా మీరు చేసిన ఆరోపణలు కూడా కరెక్ట్ కావని చెప్పి నిర్ధారణ చేయాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది. యాక్చువల్లీ గత 2014 ముందు కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది ఇండిపెండెంట్గా ప్రభుత్వం, ఒక సొంత ప్రభుత్వం కమిషన్గా పనిచేసేది. ఇప్పుడు నరేంద్ర మోడీ దేశంలో వచ్చిన కాంచెలు ఏమవుతుందంటే కేంద్ర ఎన్నికల కమిషన్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నుండి మోడీ కంట్రోల్కి వెళ్ళిపోయినారు. ఇలా బీహార్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన అవకతవకలు కానీ సుమాటో కింద తీసుకొని దానికి అవసరం అనుకుంటే పెద్ద ఎత్తున కేంద్రంలోని దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించి ఈ ఎన్నికల కమిషన్ జరిగినటువంటి ఓట్ల అవకతవకల మీద విచారణ జరిపించి ప్రజలకు జవాబు చెప్పాలి. ప్రజావాణి ఆర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించే దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి కలెక్టర్ ఆర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 114 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రెవెన్యూ శాఖకు 36, గృహ నిర్మాణ శాఖకు 26, డిఆర్డీఏకు 20, ఉపాధి కల్పన శాఖకు 7, పంచాయతీ సంక్షేమ శాఖలకు 5 చొప్పున, పౌర సరఫరాల శాఖకు 4, సెస్కు 3, ఎన్డీసీ మున్సిపల్ కమిషనర్కు సిరిసిల్లకు 2 చొప్పున, వ్యవసాయ వైద్య ఆరోగ్య విద్యాశాఖ ఎస్పీ కార్యాలయానికి 1 చొప్పున దరఖాస్తులు వచ్చాయని ప్రకటించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చాలని శంకరంపట్నంలో బీజేపీ నిరసన ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ నెరవేర్చాలని శంకరంపట్నంలో బీజేపీ నిరసన ర్యాలీ చేశారు. స్థానిక సమస్యలపై నిరంతర పోరాడతామని ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీజేపీ నాయకులు ఆరోపించారు. శంకరంపట్నం మండలంలో పేరుకుపోయిన సమస్యలు, ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసన ర్యాలీలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్రెడ్డి, జిల్లా అధికారిక ప్రతినిధి అలివేలు సమీరెడ్డి, మండల అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి కరీంపేట్ వరకు రోడ్డు వెడల్పు వెంటనే చేపట్టాలని, కన్నాపూర్, రాజాపూర్, కాచాపూర్, గద్దపాక గ్రామాల మీదుగా ఉన్న బీటీ రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే ఎన్నికల హామీలలో భాగంగా సంవత్సరంలోపే నిర్మాణం చేపడతానన్న కన్నాపూర్ నుండి ఆర్గన్ల వెళ్లే వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయా గ్రామాల ప్రజలతో త్వరలో మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో తన సమస్య చెప్పుకోవడానికి వచ్చిన దివ్యాంగుణ్ణి సిబ్బంది ఈడ్చుకెళ్లడం కలకలం సృష్టించింది.
ప్రజావాణి సందర్భంగా కలెక్టర్కు తన గోడు చెప్పుకుందామని వచ్చిన మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన రాజగంగారం అనే దివ్యాంగుడిని అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఇతర సిబ్బంది బలవంతంగా వీల్చైర్తో సహా బయటకు లాక్కెళ్లారు. అయినప్పటికీ రాజలింగం డోర్ ఎదుట పడుకొని నిరసన తెలిపారు. సరిగ్గా అదే సమయంలో కలెక్టర్ సత్యప్రసాద్ రావడంతో విధుల్లో ఉన్న సిబ్బంది దివ్యాంగుడిని పక్కకు జరపడంతో కలెక్టర్ లోపలికి వెళ్లారు. కాగా ఇదే వ్యక్తి పోయిన సోమవారం తనకు ఉన్న దారి సమస్య తీర్చాలని కలెక్టరేట్లో పడుకొని నిరసన వ్యక్తం చేశారు. సమస్యను చెప్పుకుందామని వచ్చిన దివ్యాంగుడిని సిబ్బంది ఈడ్చి పాడేయటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అధికారులు మాత్రం ఇంటి దారి విషయంలో లీగల్గా పోవలసిందే తప్ప అధికారులు అతని సమస్యను పరిష్కరించే స్థాయిలో లేదని స్పష్టం చేశారు. అధికారుల పరిధిలో లేని సమస్యను ప్రజావానికి తీసుకొచ్చి అధికారులను ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని అన్నారు. కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. హుజురాబాద్లో భారీ క్యూ, నర్సింగాపూర్లో రైతన్నలు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులు సొసైటీల వద్ద క్యూ లైన్లు కట్టడంతో పాటు పలుచోట్ల ఆందోళనకు దిగారు. యూరియా కోసం రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. పంట వేసి నెల రోజులు కావస్తున్నా వర్షాలు సమృద్ధిగా కురవక ఓవైపు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు యూరియా దొరకక కరీంనగర్ జిల్లా రైతులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హుజురాబాద్ వ్యవసాయ పరిధిలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, శంకరపట్నం, వీణవంక, ఇల్లంతకుంట రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. రాఖీ పండుగ రోజు కూడా యూరియా కోసం బారులు తీరిన రైతులు తాజాగా హుజురాబాద్ వ్యవసాయ సహకార సంఘం ముందు వేకుజాము నుండి భారీగా బారులు తీరారు. వీణవంక మండలం నర్సింగాపూర్ వ్యవసాయ ప్రాథమిక సొసైటీ వద్ద యూరియా బస్తాలు సొసైటీ చైర్మన్ డైరెక్టర్లు తీసుకుని రైతులకు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కారు. జమ్మికుంట, కరీంనగర్ రోడ్డుపై బైఠాయించారు. సొసైటీ చైర్మన్ డైరెక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై రైతులు ధర్నా, రాస్తారోకోలు చేయడంతో ట్రాఫిక్ ఏర్పడింది. ఈ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకోవడంతో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమకు యూరియా అందుబాటులో లేదని తేవాలని డిమాండ్ చేశారు. రైతుకు 2 బస్తాలు యూరియా అందిస్తే ఎలా సరిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఈరోజు యూరియా గురించి చాలా ఇబ్బంది పడి ఎంత అంతే అంత చాలా ఇబ్బంది పడతారు. రైతు పాలన అని, ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చి ఈరోజు ఇక్కడ రైతులను ఎంతవరకు సమర్చుకుంటారో మీరు ఒక్కసారి చూడండి. రైతులు యూరియా గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే యూరియా బస్తాలు ఎక్కువ కేటాయించి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి. ధర్మపురి శివారులో సంచరించేది చిరుత కాదు, హైనా అని తేల్చిన అటవీశాఖ అధికారులు. హైనాతో మనుషులకు ప్రమాదం లేదు, పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శివారులో సంచరిస్తున్న చిరుత కాదు, హైనా అని ధర్మపురి ఎఫ్ఆర్ శ్రీనాథ్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిరుత సంచరిస్తుందనే సమాచారం మేరకు పాదముద్రలు సేకరించి హైదరాబాద్ వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్లకు పంపించడం జరిగిందని తెలిపారు. నిపుణులు పరిశీలించి చిరుత కాదు, హైనా అని నిర్ధారించడం జరిగిందన్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పశువులు, గొర్రెల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్ఓ సూచించారు. గత 2 రోజులుగా ధర్మపురి శివారులో చిరుత సంచారం వార్త ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనతో ప్రజలు భయాందోళనకు గురి కావద్దని అటవీశాఖ అధికారులు కోరారు. ఈరోజు మార్నింగ్ నుంచి అంటే ఉదయం నుంచి మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ గిరికల, పాత గిరికల ఏరియా, కమలాపూర్ దగ్గర శివారులో మళ్ళీ చూసామనేసి విలేజర్స్ చెప్పారు. దాని ప్రకారము మా స్టాఫ్ అందరు, ఫారెస్ట్ స్టాఫ్ అందరూ వెళ్ళేసి వెతగ్గా కొన్ని పాదముద్రలు దొరికాయి. దాని ప్రకారం మళ్ళీ ఇప్పుడు 2 రోజుల క్రితం ఏంటంటే వర్షం వల్ల సరైన ఫుట్ ప్రింట్స్ దొరకపోవడం వల్ల సరిగా ఐడెంటిఫై చేయలేకపోయినాం. ఇప్పుడు ఉన్న వాటిని ఫుట్ ప్రింట్స్ని హైదరాబాద్ పంపించాము. సార్ వాళ్ళు అది హైనాగా ఐడెంటిఫై చేశారు. అయితే హైనా కూడా మచ్చలు స్పాటెడ్ ఉండడం వల్ల దాన్ని కొద్దిగా చిరుతపులిగా భ్రమపడి ఉంటారు విలేజర్స్. హైనాతోని సమస్య ప్రజలకైతే భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. హైనాతోని సమస్య అటాక్ చేయదు ప్రజల మీదకి. కాకుంటే ఏంటంటే కొంత పశువులు అంటే మెయిన్ మేకలు, గొర్రెలు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన పరిస్థితి. అవి మాత్రం అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ప్రజాపాలన అంటే ఇదేనా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రజావాణిలో గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని కలెక్టర్ ఎదుట ఈడ్చి వీల్ చైర్ నుంచి కింద పడేసి లాక్కెళ్లడం
అత్యంత దుర్మార్గమని, ప్రజాపాలన అంటే ఇదేనా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్లో వీడియో పోస్ట్ చేశారు. ఈ ఘటనకు బాధ్యుడైన కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తన కళ్ళెదుటే ఇంతటి దారుణం జరుగుతున్న స్పందించిన జగిత్యాల కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ ముగిసింది. గంటన్నరకు పైగా సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై నేతలిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో పీసీసీ పీఏసీ భేటీ ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మెజారిటీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు, కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలు త్వరగా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. జనహిత పాదయాత్రలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కారాలపై నేతలు చర్చించినట్లు సమాచారం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు సమావేశమయ్యారు. ఈ నెల 14న కరీంనగర్లో నిర్వహించే బీసీ గర్జన సభపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంలో అధికార పక్షాన్ని కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ కరీంనగర్ వేదికగా బీసీ సభకు ప్లాన్ చేస్తోంది. నిజానికి ఈ నెల 8వ తేదీననే ఈ సభ జరపాలనుకున్నప్పటికీ 14వ తేదీకి మార్చుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపడం లేదు. కొందరు నీళ్లు లిఫ్ట్ చేయాలని డ్రామాలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శ. కరీంనగర్లో ఈ నెల 14న బీఆర్ఎస్ బీసీ కథనబేరీ. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసే వరకు జిల్లాల వారీగా కథనబేరీలు నిర్వహిస్తామని మాజీ మంత్రుల వెల్లడి. గంజాయి రవాణా చేస్తున్న యువకులను పట్టుకున్న పోలీసులు. పెద్దపల్లి జిల్లా మంతనిలో 5గురిని పట్టుకున్న పోలీసులు. ఇందులో 2 మైనర్లు కాగా 3 యువకులు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ విషయంలో త్వరలోని తీపి కబురు వింటారని కరీంనగర్లోని టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులకు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. విద్యార్థులు ఆరోగ్యంతోనే దేశ భవిష్యత్తు ఆధారపడిందని ధర్మపురిలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. మంత్రి లక్ష్మణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎన్ న్యూస్.